వెల్కమ్ టు డైనింగ్ డైరీస్. ఈరోజు మనము ఎంతో ఇష్టంగా తినే టమాటో పచ్చడి చేస్తున్నాం. ఫస్ట్ 1 kg ఫ్రెష్ టమాటాను తీసుకోవాలి. టమాటోస్ని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత 10 to 15 minutes ఆరనివ్వాలి. టమాటోస్ ఆరిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వలన అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ను వేసి ఉడికించుకోవాలి. అలాగే 100 grams చింతపండును కూడా వేసి ఉడికించుకోవాలి. టమాటో పీసెస్లో వచ్చే వాటర్ మొత్తం ఇనికిపోయి టమాటోస్ మెత్తగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత టమాటో మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఉడికించిన టమాటోస్ చల్లారేలోగా 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు ఒక ప్యాన్లో వేసి దోరగా వేయించి అవి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చల్లారిన టమాటో మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో 1 కప్పు కారం, 100 grams సాల్ట్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 1.5 కప్ ఆయిల్ వేసి కొంచెం జీరా, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపపప్పు, 7 to 8 ఎండుమిర్చి, 15 to 20 వెల్లుల్లి రెబ్బలను, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని వేసి కలుపుతూ, అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీరా, ఆవాలు, మెంతులు పౌడర్ను వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక టమాటో పచ్చడి రెడీ అవుతుంది. పచ్చడి బాగా చల్లారిన తర్వాత కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ టమాటో పచ్చడి 3 months వరకు స్టాక్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.